ఒక అడవిలో నక్క, కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు నక్క, ఈరోజు నా ఇంటికిరా, భోజనం చేద్దాం అని కొంగను ఆహ్వానించింది. కొంగ సంతోషంగా అంగీకరించి నక్క ఇంటికి వెళ్ళింది. నక్క 2 ప్లేట్లలో పాలు పోసి తెచ్చింది. నక్క తన నాలుకతో ఆ పాలను తాగసాగింది. కాని కొంగకు తన పొడవైన ముక్కుతో ఆ ప్లేట్ నుంచి తాగడం సాధ్యం కాలేదు. తినలేక ఎంతో అసహ్యంగా అనిపించింది. కొంగ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కాని మనసులో నక్కకు బుద్ధి చెప్పాలని అనుకుంది. కొన్ని రోజులకు కొంగ, నువ్వు మా ఇంటికిరా, మనం కలిసి భోజనం చేద్దాం అని నక్కను ఆహ్వానించింది. నక్క వచ్చింది. కొంగ పొడవైన మెడ ఉన్న జార్లలో సూప్ వడ్డించింది. కొంగ తన ముక్కుతో సులభంగా తాగింది. కాని నక్కకి అందడం కష్టమయింది. ఎంత ప్రయత్నించినా తినలేకపోయింది. అప్పుడు కొంగ నవ్వుతూ చెప్పింది, నువ్వు నాకు ఎలా భోజనం పెట్టావో నేను నీకు అలాగే పెట్టాను. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వాళ్లు మనతో అలాగే ప్రవర్తిస్తారు అని అంటుంది. ఇందులో నీతి ఏంటి అంటే, ఇతరులను మోసం చేస్తే ఒకరోజు అదే మోసం మనకు జరుగుతుంది.